ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, అలా నిలబడిపోయావేంటి? రా కూర్చో. రా కూర్చో. యాక్చువల్గా ఇలాంటి సెటప్లు ఇవి అంటే నాకు కొంచెం చిరాకు. అంటే నా ఉద్దేశం, రే రుద్ర, చెప్పాలనుకుంది స్ట్రైట్గా చెప్పే. ఎందుకురా టెన్షన్ అవుతున్నావు? ఏమన్నారు సార్? నేనేమనలేదే. ఏమో అన్నట్టు అనిపించింది. లేదు. నువ్వేమైనా చెప్పాలనుకున్నావా? మీరే ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. గంగా, యాక్చువల్గా నేను నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏంటో నీకు తెలుసు కదా? తెలుసు సార్. నన్ను బాక్సింగ్ ఛాంపియన్ చేయడానికి, నా ద్వారా మీ కలని నెరవేర్చుకోవడానికి. ఎస్, మన పెళ్లి ఒక ఛాలెంజ్ లాంటిది గంగా. నిన్నొక సక్సెస్ఫుల్ బాక్సర్గా నిలబెట్టి నేను కోల్పోయిన అన్నిటినీ నీకు దక్కేలా చేసి నేను గెలవాలనుకుంటున్నాను. దానికి నీ సపోర్ట్ ఎంతో అవసరం. నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది సార్. మీరు అన్నారు కదా, గెలవాలంటే ఒక టార్గెట్ ఉండాలని. మా అమ్మ నాన్నల్ని గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే కాదు, మిమ్మల్ని గెలిపించడం కూడా నా టార్గెటింగే. నా టార్గెటింగ్ నేను చేరుకునే వరకు మీకెప్పుడు సపోర్టింగ్ చేస్తాను. గంగా, సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ సార్. పారు ఈ టైంలో కాల్ చేస్తుందండి. హలో. ఏంటి రుద్ర, నీ ఫస్ట్ నైట్ ని డిస్టర్బ్ చేశానా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఎందుకు కాల్ చేసావో చెప్పు. ఎందుకు నీకు తెలీదా రుద్ర? నన్ను పెళ్లి చేసుకోవాల్సిన నువ్వు వేరే దాని మెళ్ళలో తాళి కట్టి తనతో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంటే నా మనసుకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నావు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను రుద్ర. ఇప్పుడు ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఈ విషయం నీకు అర్థం కాదులే. నా ప్రేమ నీకు అర్థం కావాలంటే నేను చావాలి. చచ్చే ముందు చివరిసారిగా నీతో మాట్లాడాలని కాల్ చేశాను. పారు, ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు మ్యాడ్? ఎస్, ఐఎమ్ మ్యాడ్ అబౌట్ యూ రుద్ర. నువ్వు పట్టి నాకు పిచ్చి. నువ్వు లేకపోతే నేను బతకలేనంత పిచ్చి. అందుకే చచ్చిపోతున్నాను. గుడ్ బై రుద్ర. మిస్ యూ. హలో పారు. ఏమైంది సార్? మళ్ళీ తనే కాల్ చేస్తున్నాడు. లీసా, నువ్వు మాట్లాడు. హలో. హలో పారు, నేను చెప్పేది విను. నేను పారు ఫ్రెండ్ని మాట్లాడుతున్నానండి. తను డిప్రెషన్లో ఉన్నానని నా రూమ్కి వచ్చింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానని, సూసైడ్ చేసుకుంటానని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదండి. మీరు అర్జెంటుగా రండి ప్లీజ్ అండి. ఇప్పుడు పారు ఎక్కడుంది? సిటీ హోటల్లో ఉన్నామండి. సిటీ హోటలా? ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు సార్? అనవసరంగా తనని ఎందుకు టెన్షన్ పెట్టడం? ఏం లేదు, నేను వచ్చాక చెప్తాను. ఐ నీడ్ టు గో. సార్ ఒక్క నిమిషం.
పారు, ఏంటంట? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడే. ఎస్. సూపర్ యాక్టింగ్ లీజా. నీ ట్రైనింగే కదా. ఇప్పుడు నేనేం చేసుకుంటాను అనే భయంతో రుద్ర ఇక్కడికి వస్తాడు. వచ్చాక ఏం చేయాలో నీకు తెలుసు కదా. ఐ నో. రుద్రని ఎలా లాక్ చేస్తానో నువ్వే చూస్తావు కదా. ఎస్. గంగా, రుద్రబాబు గారేంటి సడన్ గా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? నువ్వేమో డల్గా కూర్చున్నా. మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అలాంటిదేం లేదు. ఏదో ఫోన్ వచ్చింది, వెళ్ళారు. ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారు? ఫస్ట్ నైట్ రోజు నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళేంత ఇంపార్టెంట్ కాల్ ఎవరిది? పారు కాల్ చేసిందనుకుంటా. తను ఏదో ప్రాబ్లమింగ్ లో ఉందేమో, అందుకే వెళ్ళినట్టున్నారు. వాట్? పారు కాల్ చేస్తే బాబుగారు నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయారా? టూ మచ్ కదా. అదే నువ్వెంత కూల్గా చెప్తున్నావేంటి గంగా? అసలు బాబుగారిని ఎందుకు వెళ్ళనిచ్చావు? ఇప్పుడు ఏమైంది? ఏమైందా? పారు బావగారి ఎక్స్ లవర్ అని నీకు తెలీదా? తనని వీలైనంత వరకు బావగారికి దూరంగా ఉంచాలి, కానీ ఫోన్ చేస్తే పంపించడమేనా? ఏంటిది? పారుని సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? అత్తయ్య గారు ఫీల్ అవుతారని పారుతో నేను క్లోజ్గా మూవ్ అవుతాను, అంతేకాని రుద్రబాబు గారి లైఫ్ని తను కంట్రోల్ చేయాలని చూస్తే నేనెందుకు ఊరుకుంటాను? చూడు గంగా, ఫస్ట్ లవ్ అనేది అంత ఈజీగా మర్చిపోయేది కాదు. పారు అంటే రుద్రబాబు గారికి కోపం ఉందంతే, ప్రేమ లేకుండా పోలేదు. లేదు సార్, మనసులో అలాంటిదేం లేదు. అలాంటిదేం లేకపోతే పారు కాల్ చేయగానే ఎందుకు వెళ్తారు? పోనీ కారణం ఏంటో చెప్పారా? సి, బావగారి మనసులో ఏం లేకపోతే ఎందుకు దాయడం? నీతో చెప్పే వెళ్ళొచ్చు కదా. పారు అసలే చాలా పంతంతో ఉంది. రుద్రబాబు గారిని తన వైపుకు తిప్పుకోవడానికి తనకి పెద్ద విషయమేం కాదు. తను ఒకప్పట్లా ప్రేమ చూపిస్తే చాలు, బావగారు ఈజీగా లొంగిపోతారు.